హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి. మాదిరెడ్డి సులోచన గారు రచించిన అందని పిలుపు అనే నవలను ధారావాహికంగా వింటున్నాం కదండి. ఇక రెండో భాగాన్ని మొదలెడదామా? అంజు, ఏమిటి ఆలోచిస్తున్నావు? ఏం లేదు, తప్పించుకోబోయింది. చెప్పబోయి పర్వాలేదు అన్నాడు ఆమె చేతివేళ్ల సుకుమారాన్ని పరీక్షిస్తూ. ఏం లేదండి, మదన్కు ఇంత అపురూపంగా జరుగుతుంది కదా, కుమార్ వాళ్ళు ఎలా ఉన్నారో. అతని ముఖంలో రంగులు మారిపోయాయి. అతను ముఖం ముడుచుకున్నాడు. అంజని, దయచేసి అతి కష్టంతో మర్చిపోతున్న విషయాలు మళ్ళీ ఎత్తకు ప్లీజ్ అన్నాడు బాధగా. అతను కళ్ళు మూసుకుని అటూ ఇటూ దొర్లసాగాడు. పాపిష్టిదాన్ని జ్వరంలో బాధ పెట్టాను అన్నది. ఆర్తిగా అతని తల నిమిరింది. అతను అటు తిరిగి పడుకుంటే ఇక మాట్లాడడని లేచి వంటింట్లోకి వచ్చింది. తెల్లవారితే కొడుకు ప్రయాణం, అన్నీ తయారు చేయాలి. శ్రీహరికి ఏ కాస్త బాధ కలిగినా ఆమె భరించలేదు. వంటింట్లోకి మేడ మీదికి తిరుగుతూనే ఉంది. మంగమ్మ చెక్కిలాలొండుతుంది. ఒక్కర్తి అని సాయంత్రం వరకు ఆమెకు సాయం చేసి మదన్కు కాఫీ ఇచ్చి కాఫీ కప్పుతో పైకి వెళ్ళి అవాక్కై నిలబడిపోయింది. శ్రీహరి సీసాలు ముందు పెట్టుకుని కూర్చున్నాడు. ఏమిటండి ఇది? తీవ్రంగా అంది. నన్ను క్షమించు అంజు, ఈరోజు నా మనసేం బాగుండలేదు అన్నాడు. మంచిది, తాగండి. ఇంకేం అనలేకపోయింది. దుఃఖము ఘనీభవించి గొంతుకు అడ్డుపడ్డట్టుగా ఉంది. కిందకి దిగొచ్చింది. మదన్మోహన్ మాటలు వినిపించాయి. ఎవరితో మాట్లాడుతున్నాడో అని హాల్లోకి వచ్చింది. గంగన్న వెంట ఓ యువతి యువకుడు ఉన్నారు. ఆనాడు చింపిరి లంగాతో చూసిన లచ్చి అని గ్రహించాడు. గోరంచు తెల్లచీర కట్టింది. పసుపు రంగు రవిక తొడిగింది. మెడలో పసుపు తాడు, చేతులకు పచ్చగాజులు, తలలో బంతిపూలతో నిండుగా యువతిగా కనిపించింది. తల వంచుకుని నిలబడింది. వెళ్ళవే, అమ్మ పాదాలకు దండం పెట్టు. గంగన్న మాట విని యువతి, ఆమె వెనుక నిల్చున్న యువకుడు వంగి ఆమె కాళ్లకు నమస్కరించారు. అస్పష్టంగా ఆశీర్వదించింది. ఆమె కళ్ళు సజ్జలమయ్యాయి. ఆమె ఇంట్లోకి వెళ్ళి ఓ కొత్త చీర, రవికెల గుడ్డ, బియ్యము తెచ్చి ఇచ్చింది. వరుడి చేతిలో 25,000 రూపాయలు పెట్టింది. ఏమయ్యా పెళ్ళికొడుకా, సారే లేదు చీర లేదు అని లక్ష్మిని ఏడిపించుకు. నీకేదైనా అవసరం వస్తే ఇక్కడికి రా అన్నది. అమ్మా, అర్థం చెప్పలేని అభిమానము కళ్ళలో ప్రతిబింబిస్తుండగా వెళ్ళి అంజని పాదాలు కళ్ళకద్దుకున్నాడు గంగన్న. చచా, పెద్దాడివి, ఏమిటిది? వయసుతో పెద్దరికం రాదమ్మా, మనసున్న మనుషులే పెద్దలు అన్నాడు కళ్ళొత్తుకుని. వాళ్ళు వెళ్ళిపోయారు. వెళుతూ శ్రీహరి కోసం అడిగారు. అతనికి ఆరోగ్యం బాగాలేదని చెప్పింది. ఇప్పుడు పర్వాలేదు. ఏమిటి గంగన్న? శ్రీహరి వచ్చాడు. పిల్లలు దండం పెడతామంటూ వచ్చారు అన్నాడు. మరోసారి నమస్కరించారు. వాళ్ళు వెళ్ళిపోయే వరకు ఊరికే చూస్తూ కూర్చున్నాడు మదన్. అమ్మా, వీళ్లకు పెళ్ళెలా జరిగింది? అందరికీ జరిగినట్టే, పందిట్లో మంత్రోచ్చారణతో అన్నది. అంతవరకు ఆమె ముఖాన అలుముకున్న విచార ఛాయలు మాయమయ్యాయి. అబ్బా, మంత్రోచ్చారణలోనే జరిగింది. అతనేమిటి కొంపతీసి? ఏం కొంపతీసి అంటున్నావు? మీ కాలేజీ కుర్రాళ్ళేనేమిటి కొంపతీయగల సమర్థులు? ఏమిటి అంజని, వాడు అడిగిన దానికి సమాధానం చెప్పరాదు? శ్రీహరి విసుక్కున్నాడు. కొడుకు అరిగిపోయాడు. అసలు సంగతి చెప్పవన్నమాట. ఆ అబ్బాయి గుజరాతీ వారి దగ్గర పనిచేస్తున్నాడురా. ఈ పిల్ల కూలికి వెళితే ఎర్రగా బుర్రగా ఉందని తీపి మాటలు చెప్పి లొంగదీసుకున్నాడు. ఆమె పరిస్థితి అర్థం చేసుకుని ముఖం తప్పించాడు. మీ అమ్మ నయానా భయానా చెప్పి ఆ అమ్మాయి చేత అతని పేరు బయటికి లాగింది. మీ నాన్నగారేమో అతన్ని పిలిపించి పెళ్లి చేసుకోకపోతే ఉద్యోగం ఊడిపోతుందని భయపెట్టారు. చీవాట్లేసి పెళ్లికి అంగీకరింపచేశారు. చీవాట్లు ఎక్కువగా వేసింది మీ అమ్మేరా? ఆహా, ఇద్దరిది ఇంపార్టెంట్ రోలే. దట్ డ్యామ్ ఈజ్ లక్కీ అన్నాడు. అవునరా చిన్న, చాలా అదృష్టవంతులాలు. తప్పెవరిదైనా ఆడది భరించాల్సిన ఈ లోకంలో గర్భవతి అయిన స్త్రీకి వివాహం కావటమే ఓ అదృష్టం. అమ్మా, నేనేమన్నానని అంత ఎగ్జైట్ అయ్యావు? నాకు టైం లేదు కానీ ఉంటే లవ్ అఫేర్ను చక్కగా విని మీరిచ్చినట్టే సలహా ఇచ్చేవాణ్ణి. అబ్బాయ్,
ప్రేమించటం యువకుల లక్షణం. పెళ్ళొద్దనుకునేవాడవు కాస్త జాగ్రత్త పడకూడదు. నిరోధులు. చిన్నా. అమ్మా. భయం నటిస్తూ లేచాడు. ఇక లాభం లేదండి, వీడికి పెళ్లి చేసేయాలి. కోపంగా అనబోయి నవ్వేసింది అంజని. నాన్న, రక్షించాలి. పెళ్ళి అంత ప్రమాదభరితమైనదా చిన్నా? అమ్మో, ప్రమాదమని చిన్నగా అడుగుతావే నాన్న. పెళ్లి చేసుకునే మగాడికి ఎన్ని గుండెలు, ఎంత విశాల హృదయం ఉండాలి. తల్లి ప్రేమ, భార్య ప్రేమ భరించడం మాటలా? నీ ఉద్దేశం ఏమిట్రా? నీ పెళ్ళాం గృహప్రవేశం చేయగానే నేను మరణించాలా? అంజని. శ్రీహరి గొంతు తీక్షణంగా వినిపించింది. సారీ, వెరీ సారీ నాన్న. మదన్ బయటికి తప్పుకున్నాడు. అంజని, నేను బ్రతికుండగా మళ్ళీ అలాంటి మాటలంటే ఊరుకోను. నేను బ్రతుకుతున్నది నీకోసం. ఎంత వెర్రివారియనా? మృత్యువును జయించేవారుంటారా అనుకుంది. అతడి దగ్గరగా వెళ్ళి భుజాలు నిమురుతూ మెల్లగా క్షమాపణ కోరింది. క్షమించండి, ఏదో అనేశాను. చిన్నవారిని మీరెప్పుడూ అర్థం చేసుకుంటారో అన్నది. ఆమె వ్యక్తం చేయలేని భావాలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. తన తృప్తి కోసం అతను త్రాగుడు మానాడు. తాత్కాలిక ఆవేశంలో తాగబోయినా తనకు బాధ కలుగుతుందని తాగటం మానేసిన మహనీయుడు ఆయన. నా కోసం అంజు, నా కోసం నువ్వెప్పుడూ చిరంజీవివై ఉండాలి అన్నాడు గాద్గదికంగా. మర్నాడు ఉదయమే మదన్ వెళ్ళిపోతున్నాడు. తల్లి తెచ్చి స్కూటర్ వెనుక ముందు బ్యాగ్లో సర్దిన సామాన్లు చూసి మదన్ ఆశ్చర్యపోయాడు. నాన్న, మన ఇంట్లో ఆడపిల్ల లేకపోవటం మన అదృష్టం అన్నాడు చిలిపిగా. ఎందుకురా? అమ్మ నన్నే సారే చీరతో సాగనంపుతుంది, ఆడపిల్లుంటేనా? భయంగా చూశాడు. ఉంటే నీ ఆటలు కట్టుబడేవి. నేను చెప్పింది జాగ్రత్తగా విను. అంజని కసురుకుంది. ఇందాక చెప్పినవేగా. నెంబర్ 1, స్కూటర్ వేగంగా నడపొద్దు. నెంబర్ 2, వేళకు తిండి తినాలి. నెంబర్ 3, ఏమిటబ్బా? ఆడపిల్లలను ఏడిపించొద్దు. చాలే పిచ్చివేషాలు అన్నదే కానీ స్కూటర్ స్టార్ట్ అయ్యేసరికి ఆమె హృదయం భారమైంది. వెళ్ళగానే ఉత్తరం రాయి అన్నది కళ్ళొత్తుకుని. నాన్నకిచ్చిన మందులు జాగ్రత్తగా వాడు. స్కూటర్ కదిలిపోయింది. భార్యాభర్తలు భారమైన హృదయంతో ఇంట్లోకి వచ్చారు. మదన్, ఈరోజు లిఫ్ట్ ఇవ్వాలి, కార్ రాదు అంది సుజాత కాలేజ్ బయటకు వచ్చి. నాకేం పనిలేదా? బస్సులో వెళ్ళు. పనిలేకే ఇంతవరకు వచ్చావని తెలుసులే. నిన్న స్నేహా కపూర్కు లిఫ్ట్ ఇచ్చినప్పుడు పనిలేదు కాబోలు. కొరకరా చూసింది. మై గాడ్, నేనెవరికి లిఫ్ట్ ఇస్తున్నానో, ఎవరితో మాట్లాడుతున్నానో కనిపెడుతున్నావు అన్నమాట. సరే, ఆవిడతో వంతు వేసుకుంటే తప్పుతుందా? ఎక్కువ. అంతగా ఏడుస్తూ ఇచ్చే లిఫ్టు నాకు అక్కర్లేదు. 2 అడుగులు ముందుకు వేసింది. ఏయ్, ఎత్తి కూర్చోబెట్టనా? బెట్టుకి ఏం తక్కువ లేదు అన్నాడు. ఆమె మూతి 3 వంకర్లు తిప్పుతూ కూర్చుంది. సుజాతకు ఇప్పటికీ ఆశ్చర్యంగానే ఉంటుంది. 2-3 నెలల్లో ఎంత సన్నిహితులయ్యారో తలుచుకుంటే. దానికి కారణం తన ఇంటి వాతావరణమేనని అర్థం చేసుకుంది. హోదాను నిద్రలో కూడా మర్చిపోలేని తండ్రి, అతని అహంకారాన్ని ఎదిరించలేక అవస్థలు పడే తల్లి, భయంతో బిగుసుకుపోయే పిల్లలు, వాతావరణం నిర్లిప్తంగా తయారైంది. సుజాతకు మదన్ స్నేహం మలయమారుతల్లా అనిపించింది. మదన్ చిలిపి మాటలు, కవ్వింపులు చూస్తుంటే తనని తాను మర్చిపోయేది. ఒక్కరోజు అతనిని చూడకపోతే ఏమో వెలితిగా ఫీల్ అయ్యేది. సుజాత నిరాడంబరత్వాన్ని, నిబ్బరాన్ని మదన్ చాలా అభిమానిస్తాడు. స్కూటర్ ఇంటి ముందాగింది. ఇద్దరూ దిగి లోపలికి వెళ్లారు. షరా మామూలే. ఇంట్లో తల్లి తండ్రి ఇద్దరూ లేరు. పిల్లలు ట్యూషన్ చదువుతున్నారు. పనావిడ టీ బిస్కెట్లు తెచ్చింది. టీ తాగి లేచాడు మదన్. కాసేపు కూర్చుందు. నేను చదువుకోద్దా? ఫైనల్ ఇయర్ మై డియర్. చదువొచ్చులే, కాసేపు కబుర్లు చెప్పుకుందాం. కబుర్లు కాకరకాయలు అంటూనే మంచి మార్కులు తెచ్చుకోక ఇంటికి దూరంగా ఈ వరంగల్లో పడి ఏడుస్తున్నాను అన్నాడు. ఎందుకో ఏడుపు? ఎందుకా? హాస్టల్లో వడ్డించే షడ్రుచులు గల భోజనం భరించలేక. మా అమ్మ వంట ఎంత బాగుంటుందో అన్నాడు. సుజాత జలసిగా ఫీల్ అయింది. మదన్ తన తల్లిదండ్రుల గురించి మైమరిచి చెప్పినప్పుడల్లా అలాగే ఫీల్ అవుతుంది. తనకు ఇంట్లో అమ్మ ఉంది, ఏమి లాభం? అరే, ఏమిటి ముఖం అలా మార్చుకున్నావు?
నువ్వు అదృష్టవంతుడివి మదన్ అన్నది నిర్లిప్తంగా. నిజం? కొంటెగా నవ్వాడు. నిజమే, నీవు సెలవుల కోసం ఎదురు చూస్తావు. దాంట్లో ఎంత హాయి. మాకు సెలవులిస్తే బోర్. కళ్ళు సజలమయ్యాయి. సుజా చటుక్కున వెళ్ళి ఆమెను దగ్గరకు తీసుకున్నాడు. లక్ష్మీ సరస్వతుల ముద్దుబిడ్డకు బాధ కలుగుతుందంటే నమ్మకం కలగటం లేదు సుమా అన్నాడు. ఆప్యాయంగా వీపు నిమురుతూ అతనికి దూరం జరిగింది. మదన్, మదన్, ఈ మొనాటనస్ జీవితం భరించలేను. మీ చిన్ని స్వర్గంలోకి రానిస్తారా? రానివ్వక ఏం చేస్తాను, కానీ అక్కడికి వచ్చి నువ్వే రాణి అవుతావేమోనని భయం. ఎందుకో? ఎందుకంటే మా అమ్మా నాన్నలకు అమ్మాయిలంటే ఎంతో ఇష్టం. నిన్ను చూస్తే నన్ను మర్చిపోతారు. యు ఆర్ ఎ స్వీట్ గర్ల్. ఆమె బుగ్గ మీద చిటిక వేశాడు. మీ అమ్మా నాన్నల కబుర్లు ఊరించి ఊరించి చెప్తావు. ఓసారి తీసుకెళ్ళకూడదు? మా అమ్మకు కోడలలా రావటం ఇష్టం ఉండదు. వివాహం తర్వాతే. మదన్ ఆనందము ఆవేశము పోటీ పడగా అతడి హృదయంపై తలవాల్చింది. ఆమె తల అతని గడ్డానికి చిన్నగా ఢీకొన్నది. అతను తన చేతులు ఆమె చుట్టూ వేశాడు. తల ఎంత గట్టిగా ఉందో. అమ్మో, ఆ మాత్రం లేకపోతే ఎలా? ఈ గారాల బాలుడి ఇల్లాలినైతే ఎన్ని మొట్టికాయలు తినాలో. అలాగా? ఆమె తల చేతుల్లోకి తీసుకున్నవాడు వెంటనే వదిలేశాడు. ప్లీజ్ నన్ను వెళ్ళని సుజా. బయటికి వచ్చాడు. అప్పుడే వచ్చిన కారు పోర్టికోలో ఆగింది. నారాయణ దిగాడు. హలో మదన్, హౌ ఆర్ యూ బాయ్? చేయి చాపాడు. మదన్ కరచాలనం చేశాడు. డాడీ వచ్చారా? సుజాత కూడా బయటికి వచ్చింది. హాయ్ సుజా, మమ్మీ పిల్లలేరి? మమ్మీ క్లబ్కి వెళ్ళిందేమో డాడీ, పిల్లలు చదువుకుంటున్నారు అన్నది. ఏమిటో అబ్బాయి, వెధవ బిజినెస్సు ప్రతి వాడికి లోకువే. ఎందుకండి? ఈ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు చూడు, ఇంటి అల్లుళ్ళలా అథారిటీ చలాయిస్తారు. మనం కరెక్ట్గా ఉంటే భయపడాల్సిన పనే ఉంది. కరెక్ట్గా ఉండటానికి ఇది కెమికల్ ఫార్ములానా? లావాదేవీలుంటాయి. అవుననుకోండి. మరి నేను వెళ్ళొస్తాను. కమాన్ బై బాయ్, హ్యావ్ ఎ కప్ ఆఫ్ టీ. తీసుకున్నానండి. నాకు కంపెనీ ఇవ్వబోయ్. సుజా, కుక్తో చెప్పు డియర్ అన్నాడు. మదన్కు అతడిని అనుసరించక తప్పలేదు. కాసేపు సోషలిజాన్ని, కాసేపు ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. అతడి మాటలు చిరాకుగా వింటున్నాడు. సుజాతకు గుండె దడగా ఉంది. మదన్ అనవసరమైన మాట ఒక్కటి కూడా సహించలేడు. అందుకే త్వరగా టీ తెచ్చింది. టీ తాగి మరోసారి చెప్పి అతను వెళ్ళిపోయాడు. సుజా, వీడెలాంటివాడు? మన కొత్త డ్రైవరా డాడీ? చాలా నిదానస్తుడు. కాదు, నీ బాయ్ ఫ్రెండ్ విషయం. అదేమిటి డాడీ వాడు వీడు అంటున్నారు? అతను తన తల్లిదండ్రులకు ఒక్కడే కొడుకు, లక్షాధికారులు. మాటలు చూస్తే కమ్యూనిస్ట్లా ఉన్నాడే. నిజం మాట్లాడితే కమ్యూనిజం అంటారు డాడీ. అతను చాలా తెలివైనవాడు, ఖచ్చితమైన మనిషి. ఏమో, నా దృష్టిలో మగవాడంటే సంపాదనాపరుడు, హోదా నిలబెట్టుకునేవాడై ఉండాలి. మెడిసిన్ చదివినవాడు సంపాదించడా డాడీ? మెడిసిన్ ఓ గొప్ప చదువా సుజా? డాడీ, అవును, ఏదో తోచక చదివే చదువు. అతని చదువులు మనకెందుకు? పరిచయము, స్నేహం వరకే పరిమితం కావాలి అన్నాడు. అతని భావం అర్థం చేసుకోలేనంత వెర్రిబాగులదేం కాదు. ఆమె ఏదో చెప్పబోయేటంతటిలో అతను బాత్రూంలో దూరాడు. అలాగే నిలబడిపోయింది. మదన్ ఎంత ధీమాగా తనని కోడలిగా తీసుకువెళ్తానన్నాడు. అతని తల్లిదండ్రులకు పట్టింపులేవా? అతను భ్రమలో ఉన్నాడా? మదన్ చల్లని స్నేహము, అధికారయుతమైన పిలుపు, సున్నితమైన పరిహాసోక్తులు విననిదే తను బ్రతకగలదా? తను ఇష్టపడితే ఎవరూ ప్రాముఖ్యం ఇవ్వడన్న సంగతి తనకు బాగా తెలుసు. అందుకే మౌనంగా ఊరుకుండిపోయింది. మర్నాడు చదువుకుంటూ కూర్చుంది. తల్లి తండ్రి సంభాషణ అప్రయత్నంగా ఆమె చెవిలో పడింది. అదేమిటండి, అమ్మాయి చదువుతుందిగా? చంద్రమ్మ ఆశ్చర్యంగా అడిగింది. అమ్మాయి డాక్టరీ చేస్తూ సంపాదిస్తే తప్ప ఇల్లు గడవదా? కాలక్షేపానికి చదివిస్తాం. అతను వివాహం కోసమే ఇండియాకు వస్తున్నాడట. అతని కోసం మన పిల్ల చదువు మానిపిస్తావా? చంద్ర, నీకు ఆలోచన అన్నది లేనే లేదే. అమెరికాలో నెలకు 20,000 లాభం వచ్చే వ్యాపారం చేస్తున్నాడే. మన అమ్మాయి 6 ఏళ్ళు చదివినా నెలకు 500-600 సంపాదిస్తుందేమో.
అది దాని కాస్మెటిక్స్కు సరిపోదే వెర్రిదానా అన్నాడు. సుజాతను అడిగారా? ఏమడగాలే సుజాతను? కుంటివాడికో గుడ్డివాడికో ఇస్తున్నప్పుడు అడగాలి కానీ. బావుందండి, నాకైతే ఇష్టం లేదు. నీ బోడిష్టాలు ఎవరికి కావాలే? ఆయన నిరసనగా అన్నాడు. అయితే నాతో సంప్రదింపెందుకు? నీ ఇష్టం వచ్చినట్టే చేసుకో, కోపంగా అరిచి లేచింది చంద్రమ్మ. ఎక్కడికి? క్లబ్కు. ఆమె పాదాల చప్పుడు దూరమైంది. సుజాత బయటకు వచ్చింది. ఆమెకు తల్లి పలాయనవాదం బొత్తిగా గిట్టదు. సంసార రథానికి 2 చక్రాలైన తల్లి తండ్రి సామరస్యంగా లేకపోతే ఆ సంసారం నరకమే. ఆ నరకం అనుభవించిన తల్లి తన కోసం ఎదురు తిరగదేం? రా సుజా, రా. మీ అమ్మ అంత మతిలేని దానిని ఎక్కడా చూడలేదమ్మా. ఏమైంది డాడీ? కోపాన్ని అణుచుకుని అడిగింది. అది కాదమ్మా, రంగస్వామి అని నా స్నేహితుడున్నాడు. అతని కొడుకు అమెరికాలో వ్యాపారం చేస్తున్నాడు. లక్షల మీద సంపాదన ఉంది. అతను వచ్చే నెల వస్తున్నాడు. అతనితో నీ వివాహం ఫిక్స్ చేశాను అన్నాడు. నీకోసం సినిమా టికెట్టు బుక్ చేశాను అన్నంత తేలికగా. నా చదువు అయ్యేదాకా వివాహం చేసుకోవాలని లేదు నాన్నా అన్నది. నీకు లేదు కానీ చెయ్యాలని నాకుంది. ఇంత మంచి సంబంధం మళ్ళీ దొరుకుతుందా? దొరక్కపోతే మానే, నాకు మాత్రం అక్కర్లేదు. సుజా, నా మాటకి ఇంట్లో తిరుగులేదు. మీ కూతురుగా నేను అదే మాట అంటున్నాను. నాకిష్టమైనట్లే నా వివాహం జరుగుతుంది. సుజా, ఆమె చెంప చెళ్ళుమంది. అడ్డమైన పుస్తకాలు చదివి అయిన వారితో కాని వారితో స్నేహం చేసి ఆదర్శాలు వల్లిస్తున్నావు. జాగ్రత్త, నాకు వ్యతిరేకంగా ఇంట్లో ఏమీ జరగదు. డాడీ కళ్ళు నీటితో నిండుకున్నాయి. దేన్నైనా సహిస్తాడు నారాయణ, కానీ అంతస్తు లేని వారితో స్నేహం మాత్రం సహించడు. అతనింకా ఏదో అనబోయాడు. బాబ్డ్ హెయిర్తో ఒక స్త్రీ, వెనకాలే అధునాతమైన దుస్తులు ధరించి అమ్మాయి లోపలికొచ్చారు. హలో నారాయణ. హలో ప్రేమ, బహుకాల దర్శనము. అతని ముఖం వికసించింది. హాయ్ అంకుల్. హాయ్ రీమా, బావున్నావా? ఫైన్ అంకుల్. ఓ సుజా, అప్పుడే ఎంతగా పెరిగావు? వెళ్ళి సుజాత భుజాల చుట్టూ చేతులు వేసింది రీమా. సుజా, రీమను నీ గదిలోకి తీసుకెళ్ళు. చెప్పు ప్రేమ. అర్జెంటుగా చెప్తే అయిపోయే విషయాలు కావు నారాయణ. నాన్నగారు పోయాక మిగిలిన స్నేహితుడివి హితుడివి నువ్వేగా, చాలా చెప్పాలి అంది. అయితే మొదట రిఫ్రెష్ అవ్వు అన్నాడు. ఆమె సామాన్లన్నీ అతిథి రూంలో పెట్టించాడు. ఆమె స్నానానికి వెళ్ళింది. రీమా వెక్కి వెక్కి ఏడుస్తుంది. ఆమెకు ఎంత లేదన్నా 25 సంవత్సరాలకు పైనే ఉంటాయి. వయసుతో పాటు మనసు ఎదగలేదనిపించింది సుజాతకు. ఆమె మెల్లగా బయటికి వచ్చింది. నారాయణ, నేనేం చెయ్యాలో చెప్పు. ప్రేమ, అధైర్యపడకు. హైదరాబాద్ తీసుకెళ్ళి అబార్షన్ చేయిద్దాం. నారాయణ పచార్లు ఆపాడు. ఈ స్థితిలో అబార్షన్ ప్రమాదమని డాక్టర్ చెప్పాడు కదా. అతనెవరో కనుక్కుని గుడ్డిగా పెళ్లి చేస్తే పోలా? చంద్రమ్మ అన్నది చికాకుగా. అలాగే అనుకున్నాను చంద్ర. వాడు ఒట్టి బికారి విధవ. ఎక్కడో జేఈగా పనిచేస్తున్నాడు అన్నది ప్రేమ. పరిస్థితులు విషమించాయి. మీకైనా ఎవరున్నారు? కుమార్ అమెరికాలో సెటిల్ అయ్యాడు కదా. మీకున్న ఆస్తి చాలదా? చదువుకున్నవాడు, ముఖ్యంగా అమ్మాయికి నచ్చినవాడు. ఏం రీమా, అతను ఈ వివాహానికి సుముఖుడేనా? చంద్రమ్మ అడిగింది. సుముఖుడే ఆంటీ, మమ్మీ అంగీకరించటం లేదు. నోర్ముయ్, ఎంత పాపం చేసుకున్నానో, అందుకే నీలాంటి కూతురు పుట్టింది. బావురు మంది ప్రేమలత. చా ఊరుకో ప్రేమ. నారాయణ మెల్లగా ఆమెను ఓదార్చాడు. ప్రేమలత గారు, నా మాట వినండి. ఈ పరిస్థితిలో మీకు అండ అవసరం. చంద్ర, నువ్వు ముందు నోర్ముయ్. అవసరమైతే పిల్లల పీక నులిమి బావిలో పడేయాలే కానీ అంతస్తుకు తూగని వాడికిచ్చి పెళ్లి చేయకూడదు. అండర్స్టాండ్? కుక్కకు నెయ్యి ఇమడదు. అందుకు సాక్ష్యం ప్రేమ జీవితమే. నారాయణ గర్జించాడు. నాకు తోచింది నేను చెప్పాను, మీ ఇష్టం. ఆమె చరచరా వెళ్ళిపోయింది. తల్లి పలాయనవాదమంటే సుజాతకు మంట. రీమా స్థలంలో తను ఊహించుకుని గజగజ వణికిపోయింది. ఆల్ రైట్ ప్రేమ, నువ్వు యాత్రలు చేసి వస్తున్నావని మీ మేనేజర్కు టెలిగ్రామ్ ఇస్తాను. హైదరాబాద్లో మంచి నర్సింగ్ హోంలో చేర్పించి డెలివరీ అయిన తర్వాత ఆ బేబీని ఏ శరణాలయంలోనో పారేయిద్దాం, ఓకే అన్నాడు. ఇంతకంటే మార్గం లేదు. అందరూ అనుమానిస్తారేమో అన్నది. ఆ అందరినీ ఏట్లో కడవమను.
4 నెలలు ఎంతసేపట్లో గడుస్తాయి? నారాయణ ధీమాగా అన్నాడు. నాకు కొండంత ధైర్యం వచ్చింది అన్నది ప్రేమలత. ఆ తర్వాత వాళ్ళు వ్యాపార విషయాల్లోకి దిగారు. రీమా మెల్లగా సుజాత గదిలోకి వచ్చింది. రా అక్కయ్య. ఆమెను చూస్తే సుజాతకు జాలిగా ఉంది. సుజా, తలుపేసిరా, నీతో ఒక విషయం చెప్పాలి. పర్వాలేదు, చెప్పు. ఏ క్షణంలోనైనా మమ్మీ వస్తుంది. ఇదిగో నేనిక్కడే కూర్చుంటాను, మమ్మీ వస్తే నేను చెప్తాను అన్నది తలుపు దగ్గరికి కుర్చీ లాక్కుని. గోపీకి నువ్వు ఉత్తరం రాయి. వద్దు, నేను రాస్తాను. మీ కాలేజీ అడ్రస్కు జవాబు తెప్పించు. గోపి అంటే నా భర్త. మీకు వివాహం అయిందా? వివాహం అంటే ఆడంబరంగా అందరిలో జరగాలా? దండలు కూడా మార్చుకుంటారు. మేము అలాగే చేసుకున్నాము. అతనితో వెళ్ళిపోవాల్సిందక్కయ్య. మమ్మీ భయపెడుతుంది. అతనితో వెళితే అతన్ని చంపేస్తుందిట. బేలగా చూసింది. అవన్నీ ఉత్త కబుర్లే. సుజా, నాకు అండ ఉండి ధైర్యం చెప్తే బావుండును అనిపిస్తుంది. ఎవరున్నారు? అలిగి వెళ్ళిన డాడీ బ్రతుకున్నారో లేదో అన్నది వెక్కుతూ. ఊరుకోండి. సుజాతకి ఎలా వచ్చాలో తెలియలేదు. ప్రగతికి అర్థం చెప్పుకోలేకపోయింది. నాగరికత అంటే ఏమిటో అనుకుంది. సుజా, ఏమక్క, నువ్వు ఎవరినైనా ప్రేమించావా? ఆ ప్రశ్నకు సుజాత ముఖం ఎర్రబడింది. జవాబు ఇవ్వలేక కట్టెను అటు ఇటూ లాగింది. నీకు ఎవ్వరూ నచ్చలేదా? ఒక క్షణం చూసి తనకు తానే జవాబిచ్చుకుంది రీమా. నీకు అలాంటి అవసరం కలగదనుకుంటాన్లే. చూడు సుజా, నాకేం వెర్రెత్తి గోపిని ప్రేమించలేదు. ఇంట్లో తాతయ్యకు వ్యాపారం, అమ్మకు క్లబ్లు ఆడంబరాలు తప్ప మరే పని లేదు. ఏం చేయాలి? నన్ను గురించి పట్టించుకునేవారు, నేనంటూ ఉన్నానని గుర్తించిన వారు ఎవ్వరూ లేరు. ఆత్మీయత కోసం అల్లాడుతున్న సమయంలో గోపితో పరిచయమైంది. అతను అభిమానించాడు, ఆరాధించాడు. మమ్మీతో ఎప్పుడు చెప్పబోయినా ఆమె అంతస్తుకిచ్చే ప్రాధాన్యత చూసి హడలిపోయేదాన్ని. నోట్లోని మాట నోట్లోనే ఉండిపోయేది. వివాహం చేసేది ఏమీ లేదు కనుక అంగీకరిస్తుందనే అనుకున్నాను. మరోసారి కళ్ళొత్తుకుంది. అతనికి రమ్మని ఉత్తరం రాస్తాను. అతనొచ్చాక వెళ్ళిపోవచ్చు. సుజా, అది నువ్వు అనుకున్నంత తేలిక కాదు. ప్రాణమైనా తీస్తుంది కానీ గోపిని అల్లుడిగా అంగీకరించదు. చూద్దాం. సుజాత ఏదో చెప్పబోయింది. ఏం చేస్తున్నారు? ప్రేమలత వచ్చింది. కాలేజీ కబుర్లు చెప్పుకుంటున్నావా ఆంటీ? దానికి కాలేజీ కబుర్లు కూడా చెప్పడం వచ్చా అని. ఎంతసేపు ఆ గోపిగాడి ముచ్చట్లే. కూతురు గదిలో కూర్చుంది. ఆ రోజంతా ప్రేమలత వాలకం గమనించాక రీమాని తప్పించడం అసాధ్యం అనిపించింది సుజాతకు. గాలికి వదిలిన పిల్లలు ఎగిరిపోయే సమయానికి ఆకురాయి అడ్డువేసినట్టు ప్రవర్తిస్తారు ఈ తల్లిదండ్రులు ఎందుకో. మర్నాడు సాయంత్రం మదన్ వచ్చి సుజాతను డ్రాప్ చేసి వెళ్ళాడు. సుజాత బట్టలు మార్చుకుంటూ ఉండగా రీమా వచ్చింది. అమ్మ దొంగ, నేను హృదయం విప్పి విషయాలన్నీ చెప్తే నువ్వు నాతో చెప్పకుండా దాచుకున్నావు. నేనేం దాచుకున్నాను? నిన్ను స్కూటర్పై తెచ్చి దింపిందెవరు? ఓ, మదన్ గురించా? మొన్న నువ్వు అడిగినప్పుడే చెప్దాం అనుకున్నాను. ఈ లోపల ఆంటీ వచ్చేసింది. కంగ్రాట్స్. థ్యాంక్స్ ఇప్పుడే చెప్పను. మా అమ్మా నాన్నలు హోదా, డబ్బు అంటే ప్రాణం పెడతారు అంది. అతను బీదవాడా? అతని వివరాలు పూర్తిగా అడగలేదు. ఒక్కడే కొడుకని మాత్రం తెలుసు. స్మార్ట్ గయ్యే అన్నది రీమా. సుజాత ఆలోచిస్తుంది. మదన్ వివరాలు సేకరించాలని 4 రోజుల తర్వాత రీమాను తీసుకుని ప్రేమలత నారాయణ వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిన మర్నాడు గోపి వచ్చాడు కాలేజీకి. సుజాతను కలుసుకున్నాడు. రీమా ఎలా ఉందండి? ఇప్పటి వరకు క్షేమంగా ఉంది. జరిగిన విషయాలన్నీ చెప్పింది. అతను నిట్టూర్చాడు. మైనారిటీ తీరిన అమ్మాయిని బంధించడం అవివేకం. కేసు పెట్టొచ్చని తెలీదా? అతను ఆవేశంగానే అరిచాడు. సుజాతకు తెలుసు ఆ సంగతి. కానీ డబ్బున్న వారిని లాయర్లు ఆటలాడిస్తారు, రకరకాల సలహాలు చెప్తారు. మీరు తొందరపడకండి గోపిగారు. కేసు తిప్పి మీ నెత్తిన రుద్దగల సమర్థులు. అది ఆలోచించే మౌనంగా ఉండాల్సి వస్తుందండి. రీమా ఒట్టి మెతక మనిషి. నేను అడ్రస్ కనుక్కుని ఉత్తరం రాస్తాను, అప్పుడొచ్చి వెళ్ళండి అన్నది. మంచిదండి. ఎప్పటికప్పుడు ఆమె విషయాలు రాస్తూ ఉండండి. అతను చాలాసేపు మాట్లాడి వెళ్ళిపోయాడు. సుజాత ఒక నిట్టూర్పు వదిలింది.
ఏమిటి కదా? నవ్వుతూ మదన్ వచ్చాడు. ఏం కదా? అదే తమర్ని మరో ప్రపంచంలోకి లాక్కెళ్ళిన కథ. మగవారి కథే. ఆడవారి కథ కావాలని లేదు. ఎవరా మగవీరుడు ఇంత ధైర్యంగా ఈ నెరజానతో కబుర్లు చెప్తున్నవాడు? జలసిగా ఉందా? కుతూహలం మాత్రమే. నవ్వి రీమా విషయమంతా చెప్పింది. అతను శ్రద్ధగా విన్నాడు. ఆమె ఉత్త పిరికిది. అలాంటి వారికి బ్రతకడం చేతకాదు. అది కాదు మదన్, ఆమె భయాలు ఆమెకున్నాయి. అతను నవ్వుతాడని ఊరుకుంది. వారి సమస్య ఎలా పరిష్కరించాలి? వారు ధైర్యం చేయాలే తప్ప ఆ సమస్య ఎవ్వరూ పరిష్కరించలేనిది అన్నాడు. సుజాత అన్యమనస్కంగానే స్కూటర్ ఎక్కింది. అంజనీ, వస్తున్నాను అన్నదే కానీ 10 నిమిషాలైనా బయటికి రాలేదు. శ్రీహరి విసుగ్గా లేచి ఇంట్లోకి వెళ్ళాడు. చెంగు నడుముకు బిగించి జంతికల గొట్టంతో నిలిచింది అంజని. మంగమ్మ నూనెలోని జంతికలు తిరగేస్తుంది. 36 దాటిన 25 పడుచులా ఉంది అంజని. తెల్ల గులాబీలా సన్నగా అందంగా ఉంది. నుదుట పట్టిన శ్వేతబిందువు తుడుచుకోవటం కూడా మర్చిపోయిందామె. అంజనీ, మీరిక్కడికే వచ్చేశారా? మంగమ్మ, మిగిలినవి పూర్తి చేస్తావా? మీ అయ్యగారికి భోజనం వడ్డిస్తాను. మంచిదమ్మా, పూర్తి చేశాక భోజనం చేద్దాం. ఇప్పటికే ఆలస్యమైంది. మంగమ్మ చూసుకుంటుంది అంది వడ్డిస్తూ. ఇక మదనుడు వస్తే నా ముఖం చూడవు కాబోలు. చూస్తానో లేదో మీకు తెలుసు. నవ్వి తను వడ్డించుకుంది. అతను ఆమె వంక తదేకంగా చూశాడు. ఏమిటి అలా చూస్తున్నారు? నీ వయసు పెరుగుతుందా తరుగుతుందా? ఆ సందేహము చాలాసార్లు మీకు వచ్చింది, కానీ భోంచేయండి. నిజం, మదన్ తల్లివంటే ఎవ్వరూ నమ్మరు. మీరిద్దరూ అక్కా తమ్ముళ్ళలా ఉంటారు అన్నది నవ్వు దాచుకుంటూ. మన ఇంటికి వచ్చిన వారంతా మారుటి తల్లివనుకుంటున్నారు అన్నాడు. అనుకుంటే ఏం? అబ్బో, చాలా నష్టం. రేపు కోడలొచ్చి అత్తగారంటే అందాల బొమ్మ ఛా అని నిట్టూరుస్తుంది. మరి నన్నేం చేయమంటారు? త్వరగా ముసల్దానివి కమ్మంటాను. ఎలా కావాలో మీరే చెప్పండి. అవును, మీరు అందంగా చిన్నగా కనిపిస్తారనే ప్రకటనలు చూస్తాం, కానీ ముసలివారయ్యే మార్గం ఎక్కడా చూపలేదు అన్నాడు. మీరేవో రీసెర్చ్ చేయండి, మందు కనిపెట్టండి. ఇద్దరూ నవ్వారు. అంజనికి పొలమారింది. త్వరగా లేచి గ్లాసులో నీళ్ళందించాడు శ్రీహరి. చిన్నబాబు తలుచుకుంటూ ఉంటాడు. గంగన్న తను తెచ్చిన ఆకుకూరలు కింద పెడుతూ నవ్వాడు. త్వరగా వెళ్ళి పళ్ళు పట్రా అన్నాడు. పెద్ద ఆఫీసర్ వచ్చినట్టు హడావిడి కాదోయ్, వాడికిష్టం కదా అని. గంగన్న, పైగది శుభ్రం చేశావా? చేశానయ్యా. గంగన్న బయటికి వెళ్ళాడు. వెళ్ళి కోడిని పంపించు. ఆ సిమెంట్ చెప్టా దగ్గర బాగు చేయించు. వాడు అక్కడ కూర్చుంటాడు. మంచిదమ్మా. గంగన్న వెళ్ళిపోయాడు. కొడుకు మినిస్టర్ అయినట్టు పోజు ఉడికించాడు. అతడనుకున్నట్టు ఆమె ఉడుక్కోలేదు. మురిపెంగా చూసింది. మొదట ఛాన్స్ తండ్రిదేలేండి. అతను నవ్వి ఇక మాటలు లేవన్నట్టు భోజనం ముగించాడు. వచ్చి ఉయ్యాల బల్ల మీద కూర్చుని మునివేళ్లతో గడ్డం గీసుకున్నాడు. అంజని నవ్వుతూ లేచి చేతులు కడుక్కుని సిగరెట్టు లైటరు తెచ్చి ఇచ్చింది. అతనికి భోజనం కాగానే సిగరెట్ వెలిగించుకునే అలవాటుంది. విశాలమైన హాల్లో ఉన్న ఉయ్యాల బల్లపై పడుకుని సిగరెట్ కాలుస్తూ అంజని పాట వింటుంటే స్వర్గం కనిపిస్తుంది అంటాడు శ్రీహరి. దాన్ని బలపరుస్తాడు మదన్. అమ్మా, మా క్లాస్మేట్స్ సినిమా పాటలు కాపీ చేసి మురిసిపోతారు. ఒకసారి నీ పాట వినిపించాలి అంటాడు గర్వంగా. తన్ను మెచ్చి ప్రాణమిచ్చే భర్త, ప్రేమించి గౌరవించే కొడుకు ఉన్నారు. ఇంతకంటే తనకేం కావాలి? ఏమిటోయ్, నీలో నువ్వే నవ్వుకుంటున్నావు అన్నాడు. ఏమీ లేదు అని మస్తాన్ను పిలిచింది. స్టేషన్కు కార్ తీసుకుని వెళ్ళమని చెప్పింది. ఎవరో ఫ్రెండ్స్ వస్తున్నారు కాబట్టి కారులోనే వస్తానని రాశాడు. మస్తాన్ వెళ్ళిపోయాడు. శ్రీహరి కళ్ళు మూసుకున్నాడు. ఆమె చకచకా మిగిలిన పనులన్నీ పూర్తి చేసింది. తన ఆశలకు అనుగుణంగా పెరిగిన కొడుకు డాక్టర్ అవుతున్నాడనుకుంటే ఆమెకు ఎక్కడా లేని గర్వం కలిగింది. గంగన్న కట్టి తెచ్చిన గులాబీలు నీళ్లలో వేసిపెట్టింది. అంజని, కాసేపు విశ్రాంతి తీసుకో. కళ్ళు మూసుకునే ఆదేశించాడు శ్రీహరి. ఆమె మనసు, శరీరము అతి చిన్న వయసులోనే దెబ్బతిన్నాయి. శ్రీహరి ఆమెను పువ్వులా కాపాడుతున్నాడు. 3 దాటింది, ఇంకా విశ్రాంతులేమిటి?
నువ్వలా పనిచేస్తుంటే 6 దాటుతుంది, వచ్చి విశ్రాంతి తీసుకో అన్నాడు. నెమ్మదిగా తలుపులు చేరవేసి వచ్చి కుర్చీలో చేరపడింది. సాయంత్రం మస్తాన్ తిరిగి వచ్చాడు. మదన్ బాబు రాలేదు. బాబు రాలేదా మస్తాన్? రాలేదమ్మా. బాగా చూసావా? స్నేహితులతో కబుర్లలో పడి ఎక్కడ నిల్చున్నాడో. అదేమిటమ్మా, నాకా మాత్రం తెలీదా? డబ్బాల్లో కూడా వెతికాను. ఏమండి, ఈ బండిలో మదన్ రాలేదట. ఏడుపు నాపుకుంది. శ్రీహరి లేచి మరోసారి మస్తాన్ చెప్పింది విన్నాడు. కంగారు దేనికి అంజని? ట్రైన్ తప్పిపోయిందేమో. ఏమో. ఆమె కళ్ళు నీటితో నిండాయి. ఛా, అప్పుడే కంటతడి పెడుతున్నావా? స్నేహితులున్నారుగా, ప్రోగ్రాంలో మార్పు జరిగిందేమో. అంతేనంటారా? అంతేనంటారా? ఆమెను నవ్వించాలని వెక్కిరించాడు. నీ సంగతి వాడికి తెలీదు. ఉత్తరమో టెలిగ్రామో వస్తుందిలే అన్నాడు. ఆమె హాల్లోకి వచ్చింది. డైనింగ్ టేబుల్ మీద పదార్థాలు వెక్కిరించినట్లుగా ఫీల్ అయింది. ఆమె మనస్సు ఎన్నడూ లేనంతగా ఆందోళన పడసాగింది. తన ప్రియాతి ప్రియమైన కొడుకును ఎవరో దూరం చేస్తున్నారన్న భ్రమ కలిగింది. కళ్ళనీళ్లు బిగపట్టింది. అక్కడుంటే తన బేలతనానికి భర్త నవ్వుతాడేమోనని పెరట్లోకి వెళ్ళింది. మదన్ ఎంతో అభిమానంతో నాటిన సపోటా పళ్ళ చెట్టు అటూ ఇటూ కదులుతుంటే తనను ఓదారుస్తున్న అనుభూతి చెందింది. ఇక దుఃఖం ఆపుకోలేకపోయింది. ఒక కొమ్మ మీదికి తలవాల్చింది. అంజనీ చప్పున తలెత్తింది. ఎదురుగా శ్రీహరి నిల్చున్నాడు. చటుక్కున తన హృదయంలో తలదాచుకుని ఏడ్చేసింది. అతను ఆప్యాయంగా తలనిమిరాడు. ఛా, ఏమిటి వెర్రి? పోనీ కారు తీసుకుని నేను వెళ్ళిరానా? వద్దొద్దు, నా మనసు ఎందుకో ఆందోళన పడుతుందండి అన్నది. అమితంగా ప్రేమిస్తే ఫలితం ఇలాగే ఉంటుంది. ఆమె భుజాలు పట్టి ముందుకు నడిపించాడు. శ్రీహరి నవ్వుకున్నాడు. తాము ఎవ్వరో ఎక్కడ నుండి వచ్చారో ఎవ్వరికీ తెలీదు. పొలం కొని ద్రాక్ష తోట వేశాడని, మంచి కార్యదక్షత గల మనిషి అని అందరికీ తెలుసు. ఒంటరిగా ఊరికి దూరంగా ఇల్లు కట్టుకున్నాడు. ఆ ఇంటి చుట్టూ రకరకాల పూల మొక్కలున్నాయి, పళ్ళ వృక్షాలున్నాయి. ఊళ్ళో సామాన్లు అవసరం ఉంటేనే వెళతారు. వీరింటికి ఎవ్వరూ రారు. వారు ఎవరింటికి వెళ్ళరు. వెళ్ళినా గుజరాతీ వారి దగ్గరికే వెళతారు. అంజూ బెహన్ అంటూ వారు అభిమానిస్తారు. ఆ దంపతులు అహోరాత్రాలు కష్టపడేది, ఆరాటపడేది ఒక్కగానొక్క కొడుకు మదన్ కోసం. అతడు సెలవులకు వస్తున్నాడంటే వారికి ఎంతో ఆనందం. మదన్ చైతన్య స్రవంతిలా, విచారమంటే ఏమిటో ఎరగనివాడిలా నవ్వుతూ నవ్విస్తూ తిరుగుతూ ఉంటాడు. అతను లేకపోతే భార్యాభర్తలు తోచనట్టుగా అతని రాక కోసం ఎదురు చూస్తూ గడుపుతారు. అంజని పాడుతుంది. శ్రీహరి శ్రోతగా మారి పాట వింటాడు. ఒక్కొక్కసారి వంటలక్క మంగమ్మ, గంగన్న దూరంగా కూర్చుని పాట వింటారు. ఆమె ఆ బంగళాలోకి వచ్చాక బయటికి వచ్చింది 1-2 సార్లు మాత్రమే. అది మదన్కు అనారోగ్యంగా ఉంటే అమ్మవారికి మొక్కు చెల్లించటానికి వెళ్ళింది. కొడుకే లోకంగా గడుపుతున్న అంజనికి కొడుక్కి ఏ చిన్న అపరాధమూ ఊహించలేదు. చిగురుటాకులా కంపించిపోతుంది. శ్రీహరి ఆమెను తీసుకుని వచ్చి ఉయ్యాల బల్ల మీద కూర్చోపెట్టాడు. మంగమ్మ, ఓ కప్పు వేడి కాఫీ తీసుకురా. మంచిదయ్యా అన్నది. శ్రీహరి ఉయ్యాల గొలుసుని ఊపి వదిలాడు. వయసు పెరుగుతుంటే మతి తరిగిపోతుంది. చిరుకోపంతో లేచింది. ఏమిటోయ్, అప్పుడే ముసలముగ్గువయ్యావా? అమెరికా లాంటి దేశాలలో వివాహం చేసుకునే వయసిది. ఇంకేం, హాయిగా చేసుకోండి. నిజంగా అంటున్నావా? నిజమే అన్నది. గుండె ఆగిపోతుంది, జాగ్రత్త. అబ్బో అన్నది వేళాకోళంగా. నా గుండె ఆగిపోవటం, ఆ తర్వాత మీరు చేసుకుంటారా అని. నాపై నమ్మకం బాగానే కుదిరిందే నవ్వాడతను. నోటితో చెప్పకపోయినా నువ్వు లేనిది బ్రతుకలేనన్న భావం కనిపించింది ఆ కళ్ళలో. మంగమ్మ కాఫీ తెచ్చింది. టెలిగ్రామ్. బయట నుండే కేక వినిపించింది. అంజని వణికిపోయింది. చేతిలోకి తీసుకున్న కప్పు నేలపాలైంది. అంజూ, ఇంత భయపడుతున్నావు దేనికి? విసుక్కుని సంతకం చేసి టెలిగ్రామ్ తీసుకున్నాడు. అతను టెలిగ్రామ్ చదివి మడిచాడు. ఏమిటండి? వణుకుతూ అడగలేక అడిగింది. ఏముంది, నేను ఊహించిందే, కొంత మార్పుతో అన్నాడు. చెప్పండి అన్నది అదుర్దాగా. మదన్ మరో 1 వారం రోజులకు కోడలితో వస్తాడట. కోడలా? ఎవరు? అదంతా టెలిగ్రామ్లో లేదోయ్. అదేమిటి, మనతో ఒక్క మాట చెప్పకుండా కోడలు రావటం ఏమిటి? మనం వెళ్ళి కనుక్కుందాం. అవసరమైతే వాడు రమ్మని రాసేవాడు, వాడు రమ్మని రాయలేదుగా.
అది నిజమే, ఎవరమ్మాయో ఏమిటో దిగులుగా చూసింది. మంగమ్మ పగిలిన కప్పు ముక్కలు ఎత్తింది. మళ్ళీ కాఫీ తెచ్చి లైట్ వేసింది. అంజని, కాఫీ తీసుకో. ఆమె కాఫీ తాగింది. అతను ఆమె పక్కగా కూర్చున్నాడు. బాధగా ఉందా? లేదండి, నన్ను ఎన్నాళ్ల నుండో వేధిస్తున్న సమస్యకి పరిష్కారం దొరికింది. పరిష్కారం ఇంత తేలికగా దొరుకుతుందని నేను అనుకోలేదు. ఒకసారి ఆలయానికి వెళ్ళొద్దామా అంది. రేపు ఉదయమే వెళ్దాం అన్నాడు. ఇద్దరి ముఖాల్లోనూ తృప్తి కనిపించింది. అలా చాలాసేపు కూర్చుండిపోయారు. వాడొస్తే నువ్వేమనకు, జీవితాంతం కాపురం చేయవలసింది వాడు. వాడికి నచ్చిన అమ్మాయినే ఎన్నుకుని చేసుకుని ఉంటాడు అన్నాడు. వాడిని ఏమన్నా మీరు ఊరుకోరని తెలుసులేండి అన్నది. అతను ఊహించిన విధంగా చటుక్కున వంగి అతని పాదాలకు నమస్కరించింది. చా, ఇదేం పని? కనిపించే దేవుడు ఇక్కడ ఉండగా పిచ్చిదాన్ని కనిపించని దేవుడికి అభిషేకం చేద్దాం అనుకుంటున్నాను. నా మతిమరుపు చూడండి. పిచ్చి ముదురుతుంది. అతను నవ్వుతూ తల మీద మొట్టికాయలు వేశాడు. 2వ భాగం సమాప్తం. మిగతా కథని తర్వాతి భాగంలో విందామండి. నవల కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.